డియర్ చిల్డ్రన్స్, ఇంతకుముందు వీడియోలో మనం లాగరిథమిక్ సంబంధించిన కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి సమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకుందాం. ఓకే, అందులో ఒక సమ్ము. ఓకే, ఒక సమ్ చూడండి. ఇఫ్ x² + y² ఈజ్ ఈక్వల్ టు 25xy, దెన్ షో దట్ 2 log of x plus y ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. ఓకే, ఈ సమ్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు సొల్యూషన్. సో వాట్ ఈస్ గివెన్? x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 25xy. ఓకే, ఇది ఇచ్చారు. ఇప్పుడు మనం ఏమంటే దీనికి యాడింగ్ 2xy అనేది యాడ్ చేయాలి. xyని 2xyని బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. యాడింగ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. ఓకే, LHS సైడు RHS సైడు 2xyని యాడ్ చేయాలి. ఓకే, ఇంప్లైస్ x² ప్లస్ y² ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy. ఓకే, నెక్స్ట్ x² ప్లస్ y² ప్లస్ 2xy. ఇది చూసినప్పుడు మనకు ఒక ఫార్ములా గుర్తొస్తుంది. ఏది? a² ప్లస్ b² ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్. అందుకని దీన్ని ఇప్పుడు మనం x ప్లస్ y హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు 25xy ప్లస్ 2xy 27xy. ఎందుకు మనం ఇప్పుడు 2xy యాడ్ చేసినామంటే ఇదంతా ఒక ఫార్ములా లెక్క రావడానికి మనం 2xyని బోత్ సైడ్స్ యాడ్ చేసినాం. ఇప్పుడు మనకు x ప్లస్ y హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చింది. ఇదేమో 27xy వచ్చింది. ఇప్పుడు లాగ్ అప్లై చేయాలి బోత్ సైడ్స్. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే రెండు సైడ్లు లాగ్ అప్లై చేయాలి. సో లాగ్ ఆఫ్ x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 27xy. ఓకే, నెక్స్ట్ మనకు తెలుసు ఒక ఫార్ములా ఉంది. లాగ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n లాగ్ x. సో ఇట్ ఇంప్లైస్ 2 లాగ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఒక ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ కూడా లాగ్ 27xy ఈ మధ్యలో ఇంట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ప్లస్ లెక్క రాస్తాం విడివిడిగా. సో లాగ్ 27 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. ఇక్కడ మనం రెండు ఫార్ములాస్ యూజ్ చేసినాం. ఏంటి అవి అంటే, ఒకటి లాగ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n లాగ్ x. లాగ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n లాగ్ x. ఇంకొకటి లాగ్ xyz ఈజ్ ఈక్వల్ టు లాగ్ x ప్లస్ లాగ్ y. సో లాగ్ xy ఈజ్ ఈక్వల్ టు లాగ్ x ప్లస్ లాగ్ y. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ మనం యూజ్ చేసాం. ఇంప్లైస్ 2 లాగ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 27 కెన్ బి రిటన్ యాజ్ 3 పవర్ 3. సో లాగ్ ఆఫ్ 3 పవర్ 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. ఓకే, 3 పవర్ 3 అంటే లాగ్ x పవర్ n. సో ఇట్ ఇంప్లైస్ సేమ్ ఉంటుంది. ఇది లాగ్ ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ x పవర్ n, n లాగ్ x అంటే 3 ఇంటూ లాగ్ 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. ఏ ఫార్ములా యూజ్ చేసినాం ఇక్కడ? లాగ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n లాగ్ x. అంటే ఇక్కడ లాగ్ x పవర్ n ఉంటే n ముందు రాస్తాం, లాగ్ x అట్లే రాస్తాం. ఇక్కడ కూడా లాగ్ 3 పవర్ 3 ఉంది కాబట్టి 3 ఫస్ట్ రాసి లాగ్ 3 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం. ఓకే, క్వశ్చన్లో ఏముంది చూడండి. ఇక్కడ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 25xy, దెన్ షో దట్ 2 లాగ్ ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3 లాగ్ 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. చూడండి మనకి ఏమొచ్చింది? 3 లాగ్ 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. 2 లాగ్ ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు. ఓకే.